కేకులు ఎప్పుడు కటింగ్ చేస్తారు? ఏదైనా సెలబ్రేషన్ చేసేటప్పుడు కేకులు కోస్తుంటారు. అంటే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏదన్నా అవార్డు వచ్చినప్పుడు, ఏదన్నా పండుగలప్పుడు, గట్నే ఏదన్నా దినోత్సవాలప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, ఫస్ట్ వచ్చినప్పుడు, ఇట్లా ఏదైనా మంచి అయినప్పుడు కేకులు కోసి సంబరాలు చేసుకుంటారు. కానీ అమలాపురం జిల్లా కలెక్టరేట్ల మాత్రం కొంతమంది ఫిర్యాదు ఇచ్చి ఏడాదైనా కూడా ఇటున్న పుల్ల తీసి అటు పెట్టలేదనే శుభ సందర్భంగా వార్షికోత్సవం చేసి మంచిగా కేక్ కటింగ్ చేసిర్రు. ఆగో గట్ల కూడా చేస్తారా అంటే గివిలు చేసిర్రు మరి. అహింసా పద్ధతిలో ఆఫీసర్లకు బుద్ధి వచ్చేటట్టు అవ్వల్దారు నిరసన చేసిరు కదా వీళ్ళు. కలెక్టర్ ఆఫీసులనే ఫిర్యాదు ఇచ్చి ఏడాది అయిందని వార్షికోత్సవ కేకు కటింగ్ చేసిరు ఫిర్యాదుకు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు కాడు ఉండే తెలుగు యువత మండల శాఖ అధ్యక్షుడు కోట చంద్రశేఖర్ అనేటైనా ఏడాది కింద ఇదే రోజున రావులపాడులున్న దుర్గావతి దవాఖాన వాడుల ఆల్చుకొని కట్టిన కట్టడాలను కూలగొట్టి ముంపు నీటి సమస్యను పరిష్కరించాలి సార్లు అని కలెక్టరేట్ల పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లకు అర్జీ పెట్టుకున్నాడట. ఇక అప్పట్లో పంచాయతీ కార్యదర్శి విచారణ జరిపి అక్రమార్కులకు నోటీసులు ఇచ్చిరట. అంతే ఇక ఏడున్న గొంగల ఆనే ఉన్నదట. అప్పటి సంది ఆఫీసర్లు నోటీసులతోటే సరిపెట్టిరట. ఇటున్న పుల్ల తీసి అటు పెట్టింది లేదట. ఇక మీదికెళ్ళి మీ సమస్య పరిష్కారం అయిపోయిందని సెల్లుకు మెసేజ్ కూడా పంపిరట. అగో సమస్య తీరవకముందే తీరిందని మెసేజ్ పంపిరని చెప్పి గరం అయిపోయారు. ఇక మళ్ళీ అలా కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చి ఏడాదైనా పట్టించుకోకుండా పని అయిపోయినట్టు మెసేజ్ పంపుతారా అని ఆఫీసులనే పిటిషన్ ఫస్ట్ యానివర్సరీ అని కేక్ కోసి సెలబ్రేషన్ చేసిరు. ఇట్లా ఇక వీళ్ళు ఇట్లా నిరసన చేస్తున్నారని తెలిసి పోలీసు వాళ్ళని పిలిపించారు ఆఫీసర్లు. పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని బయటకు గుంజుకపోయారు. అయినా కూడా ఇడిచిపెట్టకుండా ఈసారన్న ఆక్రమణలు తీసేసి ముంపు నుంచి మమ్మల్ని కాపాడాలని మళ్ళొక దరఖాస్తు అయితే ఇచ్చొచ్చారు. మరి చూడాలా ఇప్పుడన్నా కూసున్న కుర్చీలకెళ్ళి కదులుతారా, అలవాటైన తీరులనే దులుపుకపోతారు.